పడేశారు. బుల్లితెర చిరంజీవి మన ఓకే. ఏంటి భయ్యా మాట రావట్లేదా? చెప్పండి ఏదో ఒకటి. సూపర్ సూపర్ ఉంది. 100 days పక్కా. సినిమా అంత బాగుందా గురుగారు? సినిమాలాగుందా? 200 లాసు. ఏంది బ్రో అంత మాట అన్నా? ఇప్పటిదాకా సపోర్ట్గా మాట్లాడుతుంటే మీరు ఎట్లాంటి పద్ధతి? ఈడోడు భయ్యా కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నట్టున్నాడు, కొంచెం తగ్గించుకొని చెప్పండి చాలు. దీనికంటే అద్దు సినిమా ఉందయ్యా, అట్లుంది సినిమా కాలే. ఓకే బ్రో, థ్యాంక్ యూ ఫర్ ది కామెంట్. ఓకే భయ్యా నేను ఇంటర్వ్యూ చూసానుకో పిచ్చా కోటర్ కొడతారు భయ్యా, జాగ్రత్తగా మాట్లాడాలి ఇలాంటి టైంలో. మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. నాకు ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది భయ్యా, మామూలు క్రేజు సినిమా బంపర్ హిట్ అనుకుంటా. సినిమా బాగుందని చెప్తే అయిపోతాయి భయ్యా. దేవా రికార్డ్ బ్రేక్ అంటే మరీ కొంచెం కామెడీగా లేదు ఈ ముచ్చట. ఏంది భయ్యా ఇవన్నీ చూస్తుంటే మెంగళ అనిపిస్తుందా? తప్పులేదు అనుకోండి, కొంచెం ఓవర్ ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి, తప్పులేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు నాకు అనిపిస్తుంది భయ్యా. ట్విస్ట్ ఏంటో తర్వాత చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు అర్థమైందా భయ్యా? బ్రీజ్ సినిమా బంపర్ హిట్ అన్న మహానుభావుడే ఇక్కడికి వచ్చాడన్నమాట. భయ్యా నువ్వు పాపులర్ అవ్వాలని చెప్పేసి పక్కోడు ముంచాడు కరెక్ట్ కాదయ్యా, ఏమంటారు ఫ్రెండ్స్? భయ్యా నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. వాళ్ళు బిస్కెట్లు కాదు మామూలు చాక్లెట్లు వేస్తున్నారు. కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. భయ్యా సినిమా చూడడానికి వెళ్ళాం కూడా, బిట్టు చూడడానికి వెళ్ళినట్టున్నాడు అంతేనా? మరి మామూలు ఉండదు, అటు ఇటు స్టార్ తోటి మినిమం ఉంటుంది తెలుసుగా. కాకుండా బస్తీలో అమ్మ ఎలా మాట్లాడుతుందో దట్ ఈస్ ద స్లాంగ్. ఏం చేస్తాం భయ్యా, బయట సమాజం అలా ఉంది, ఏం చేస్తాం చెప్పండి. ఏంటి భయ్యా సినిమాలో హీరో చూసినా లిప్ లాక్ సినిమా చూసినా భయ్యా, మొత్తం సేపు రొమాన్స్ తప్ప ఏం చెప్తలేవు. అంతే కదా ఫ్రెండ్స్, చూడండి ట్రోలర్స్ వల్లనే ఎక్కువ హైలైట్ అయ్యారు, లేకపోతే ఎవరికి తెలుసా సినిమా వచ్చినట్టు. బయటకు వచ్చినప్పుడు నేను ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. ₹1 చెప్తున్నా నేను ఇవాళ